చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. ఓకే. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ కాంగ్రెస్ నీరుకుని పడేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా, మంత్రి పదవి ఇస్తారా లేకుంటే అంతే అన్నట్లుగా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ చూస్తే మళ్ళీ మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందా, అలాగే మరి కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు కూడా ఇదే బాట పట్టే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలా రకరకాల చర్చలకు తావిస్తోంది సార్. సో రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ని ఎలా చూడాలి, దీన్ని ఇప్పుడు అధిష్టానం ఎలా తీసుకుంటుంది? రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలని కోరుకుంటున్నాడు. ఆయనకు బలమైన నాయకుడు, అందులో అనుమానం లేదు. బలమైన నాయకుడు తన నియోజకవర్గమే కాదు, మరో పక్కనున్న 4 నియోజకవర్గాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. జిల్లా రాజకీయాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. బ్రహ్మాండంగా రిసోర్సెస్ ఉన్న నాయకుడు. రిసోర్సెస్ ఉండడమే కాదు, రిసోర్సెస్ ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కూడా ఉన్నాడు. ఉదారంగా ఖర్చు పెట్టగలిగే దిల్దార్ అంటారే, సో అందువల్ల తెలంగాణలో దిల్దార్ అంటారు. ఆ దిల్దార్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి. సో తాను ఇంత దిల్దార్ అయినా, తనకు బలం ఉన్నా తనకు మంత్రి రాలేదనేది ఆయన బాధ. మంత్రి రాకుండా ఉండటానికి ఆయనకు వచ్చిన సమస్య డెమోగ్రఫీ అండ్ జాగ్రఫీ. జాగ్రఫీ ఏంటంటే ఆయన నల్గొండ జిల్లా వారు. ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు బలమైన నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు 3వ నేతకి ఇవ్వాలి. డెమోగ్రఫీ రీత్యా కూడా రెడ్లు ఇప్పటికే ఎక్కువైపోయారు. సో అందువల్ల ఇప్పుడు అందుకే అందరు రెడ్లను పక్కకు పెట్టారు. ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, సుదర్శన్ రెడ్డి కూడా పక్కకు పెట్టారు. సో అందులో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటూ మాట్లాడుతున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఎమ్మెల్యేలు ఎక్కువ. ఎమ్మెల్యేలు అప్పుడేమో రెడ్డి నాన్ రెడ్డి అని చూడరు, గెలవగలిగే వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిందే. సో అక్కడ సామాజిక న్యాయం అంటే రాజకీయ న్యాయం జరగదు. అందువల్ల ఎవరు గెలిచినట్టుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా రెడ్లు డిస్ప్రపోర్షనేట్గా ఎక్కున్నారు. మంత్రి పదవులు ఇచ్చే వరకేమో తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీసీలకు ఇవ్వకపోతే ఎట్లా, బీసీలకు మనం ఇచ్చారు. సో అందువల్ల నెక్స్ట్ విస్తరణ అనేది తనకు రావాలి అనేది రాజగోపాల్ రెడ్డి కోరిక. రాజగోపాల్ రెడ్డికి ఇద్దాము అనుకుంటే సో అక్కడ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నాడు, ఆ జిల్లాకు రిప్రజెంటేషనే లేదు. అలాగే ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, అది మంచిర్యాల జిల్లా నుంచి. సో ఇలా సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి, ప్రేమ్ సాగర్ రావుకు భట్టి విక్రమార్క ఆశీస్సులు ఉన్నాయి. సో ఇందువల్ల ఇక రాజగోపాల్ రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాల్సిన వెంకరెడ్డి ఏమో నా చేతులు ఉందా, నేను మంత్రి పదవి ఇచ్చే పొజిషన్లో ఉన్నానా అని ఆయన అంటున్నాడు. నిజమే పాపం. కోమటిరెడ్డి వెంకరెడ్డి తన మంత్రి పదవిని తాను సూత్రపరచుకోగలిగాడు తప్ప మా తమ్ముడు కూడా మంత్రి పదవి ఇవ్వని అనగలడా అని అంటే ఇస్తారా? సో అందువల్ల ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ గొడవలు కూడా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఎందుకు ఇస్తారు అని. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. అది రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి పర్సనల్ అంబిషన్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ సోషో పొలిటికల్ డెమోగ్రఫీ జాగ్రఫీలకు మధ్య ఒక కాంట్రడిక్షన్, అది అనివార్యమవుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి బెదిరించడమే కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. అసలు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ, కాంగ్రెస్ ఎక్కడుంది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు 2 ఏళ్ళు రోజు కాంగ్రెస్ను విమర్శించాడు. గాంధీ భవన్ పోను కూడా పోలేదు. వన్ ఫైన్ మార్నింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికైంది. కాంగ్రెస్ తరఫునేమో 2018లో గెలిచాడు, 2023లో గెలిచాడు. మధ్యలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విడిపోయి బీజేపీలో పోటీ అయితే గెలవలేదు. సో ఈ హిస్టారికల్ ఫ్యాక్టర్లో రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు గుర్తుండకుండా ఉండదు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీలో చేరినా, బీఆర్ఎస్లో చేరినా ఆయన భాషలో చెప్పాలంటే మునుగోడు త్యాగం చేస్తారని మనకు అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే అదొక ప్రెషర్ టాక్టిక్స్. మళ్ళీ రంగారెడ్డి అంటలేడా, నా రెడ్డి వల్లనే, నేను రెడ్డి వల్ల నాకు మంత్రి పదవి రావడం లేదంటే నేను రాజీనామా చేసి నా నియోజకవర్గంలో ఒక బీసీని గెలిపిస్తా, నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కావాలి అని. సో అందువల్ల ఇందులో త్యాగాలు ఎక్కడిది? ఇది స్వాతంత్ర సమర పోరాటం, త్యాగాలు చేయడానికి ఇది ఒక రాజకీయ ఆరాటం. రాజకీయ ఆరాటం తప్పని కూడా నేనేమంటలేను. ఇట్లా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మంత్రి పదవి కోరుకోవడం నేరమా? ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న వాడు సెంచరీ కొట్టాలని కోరుకుంటే అదేం తప్ప? సో నాగేశ్వరన్ అనేవాడు నేను మాట్లాడేదానికి 1 మిలియన్ వ్యూస్ రావాలని ఆశిస్తే అది నేరమవుతుందా? సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు ఉన్నాడు. ఆయన మీ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని నడుపుతలేడు, ఆయన సన్యాసి కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి కావాలని కోరుకుంటడంలో తప్పులేదు. దానికి తగిన చతురంగ బలాలు కూడా ఉన్న నాయకుడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డెమోగ్రఫీ జాగ్రఫీ వల్ల దెబ్బతింటున్నాడు. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డిలో ఆ తపన, ఆ బాధ ఉండడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కానీ ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పటికిప్పుడు వెళ్ళి బీజేపీలో చేరి
బీఆర్ఎస్లో చేరి ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడా గత అనుభవం వెక్కిరిస్తుంది. అయితే ఇప్పటికి అలాగే ఉంటుందా రాజకీయాలు ఉండకపోవచ్చు. అందువల్ల ఆయన కాంగ్రెస్లోనే ఒక ప్రెషర్ బిల్డ్ చేయాలనే ఎత్తుగడతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రెషర్ కాంగ్రెస్ హైకమాండ్ ఈళ్ళై నెక్స్ట్ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తే ఏమీ లేదు. అవకాశం ఇవ్వలేదనుకోండి, అనువైన సందర్భం కొరకు చూస్తాడు. ఈ లోపల బీజేపీ కాస్త దూకుడు పెరిగి 2028 దగ్గరికి వచ్చే టైంకు బీజేపీలో చేరితే ఉపయోగం, ఉప ఎన్నిక వస్తే మా బీజేపీ కూడా బల ప్రదర్శన చేయవచ్చని బీజేపీ అనుకుంటే, రాజగోపాల్ అనుకుంటే మళ్ళీ పాలన మారొచ్చేమో. రాజకీయాల్లో ఇది ఏమున్నది, అటు పోయిన వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు పోయిన వాళ్ళు అటు పోవచ్చు, మళ్ళీ అటు పోయిన వాళ్ళు మళ్ళీ ఇటు రావచ్చు.